వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి చేసిన వంటని తిని జడ్జ్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. నిజంగా నాకు చాలా నచ్చిందమ్మా. మా ఆవిడకి పనసకాయ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను, పార్సిల్ చేసి పెట్టు అని అంటారు. సో అవుట్ ఆఫ్ మార్క్స్కి అయితే 5/5కి అందరికీ 2 పాయింట్స్ ఇచ్చి చామంతికి 5/5 పాయింట్స్ ఇస్తారు స్పెషల్ గెస్ట్. కానీ రమాదేవి చాలా జెలస్గా ఫీల్ అయ్యి అందరికీ 5/5 మార్క్స్ ఇచ్చి చామంతికి మాత్రం ఓన్లీ 1/5 మాత్రమే ఇస్తుంది. దాంతో చామంతి పాపం కాస్త ఫీల్ అవుతుంది. ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్ నువ్వేమి కంగారు పడద్దు చామ్, ఎప్పటికైనా గెలుపు నీదే అవుతుంది. చూసావా స్పెషల్ జడ్జి ఎలా నిన్ను అప్రిషియేట్ చేశారు, ఇలాగే ఉంటుంది చామ్, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి మోటివేట్ చేస్తారు. రమాదేవి, చామంతి లెవెల్ 1 ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదే, ఖచ్చితంగా ఈసారి చూడేం చేస్తాను అని అనుకుంటుంది. లెవెల్ 2కి జడ్జెస్ ఒక స్వీట్ని మీకు చెప్తారు. ఆ స్వీట్ని మీరు 30 మినిట్స్ లోపు వండాలి. ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళు లెవెల్ 3కి పాస్ అవుతారు అని హోస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో చామంతి గురించి తెలుసు కాబట్టి తనకి కేవలం మామూలు లోకల్ స్టైల్ వంటలు మాత్రమే వచ్చు కాబట్టి, అయితే బెంగాలీ స్టైల్ స్వీట్ చేస్తే చాలా బాగుంటుంది, బెంగాలీ స్వీట్ చేయండి అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా చామంతి పాపం షాక్ అయిపోతుంది. ఏంటి బెంగాలీ స్వీటా, నాకు ఇది రాదే అనుకుంటూ పాపం చాలా బాధపడుతుందనమాట చామంతి. అప్పుడే ఇంక ప్రేమ అయితే, చామ్ నువ్వేం కంగారు పడద్దు, నీకు రసగుల్లా తెలుసు కదా, లేకపోతే ఏదైనా మామూలు కేసరి తెలుసు కదా, కేసరి చేయి శ్యామ్, నువ్వు కేసరి చేస్తే చాలా బాగుంటుంది అని అంటారు. ఏంటి బాబు కేసరి బెంగాలీయా అని అడుగుతుంది. ముందు చేయి చామ్, తర్వాత చూసుకుందామని చెప్పి ఇంక వెంటనే అలా చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో పాపం చామంతి అండ్ చంద్రిక ఇద్దరు చేస్తూ ఉంటే రమాదేవి ఇంకలా సైగ చేస్తుంది రోజా అండ్ నిషాకి. రోజా నిషా ఇద్దరు వెళ్తారు. వెళ్ళి చంద్రిక, ఇందాక చామంతి చేసిన వంట చాలా బాగుంది అని జడ్జ్ మెచ్చుకున్నారు కదా, కొంచెం ప్లేట్లో పెట్టిస్తే మేము కూడా తింటాం అని అంటుంది. అలాగే అమ్మా అని అంటారు. ముందు హ్యాండ్ వాష్ చేసుకో చంద్రిక, ఇదిగో నీకోసం ఫింగర్ బౌల్ కూడా తీసుకొచ్చామని చెప్పి ఫింగర్ బౌల్ చాలా వేడి వేడి నీళ్ళని చంద్రికకి ఇస్తారు. పాపం చంద్రిక అందులో చేయి పెట్టగానే చెయ్యి విపరీతంగా కాలుతుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది చంద్రిక. ఇంక వెంటనే చంద్రిక వైపు చూస్తూ చందు చందు ఏమైంది చందు అని అంటారు. బాబు బాబు చెయ్యి కాలుతుంది బాబు అని అంటుంది. చందు నువ్వేం కంగారు పడద్దు అని పాపం ఓదారుస్తుంటే, బాబు చంద్రికత్తని పక్కకు తీసుకువెళ్ళి ఆయింట్మెంట్ రాయండి బాబు అని అంటుంది. చంద్రికని పక్కకు తీసుకువెళ్ళి ఆయింట్మెంట్ రాస్తాడు ప్రేమ్. ఈలోపు చామంతి అలా పక్కకి తిరిగే లోపు ఈ రోజా ఏం చేస్తుందంటే ఆ స్వీట్లో ఫుల్గా కారం వేసేస్తుంది. ఇంకా అలా చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా 5 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని చెప్పేసరికి ఇంక వెంటనే అలా చామంతి పాపం టెన్షన్ పడడం అయితే స్టార్ట్ అవుతుంది. మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చామంతి ఏమో ఇంకా అలా కంప్లీట్ చేసేస్తుంది వంటని. అండ్ లెవెల్ 2లో లాస్ట్ బెంగాలీ స్వీట్ చేయడం అయితే అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. సో ఒక్కొక్కరి దగ్గరికి వస్తారు, జడ్జెస్ టేస్ట్ చేస్తారు. లాస్ట్కి చామంతి దగ్గరికి వస్తారు. చామంతి టేస్ట్ చేయాలి చామంతి ఇదని చెప్పి ఫస్ట్ రమాదేవి తీసుకుంటుంది. తీసుకొని వెంటనే ఊసేస్తుంది. ఏంటే ఇది, దీన్ని స్వీట్ అంటారా, స్వీట్లో ఎవరైనా కారం వేస్తారా, ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అని అంటుంది. అయ్యో అమ్మగారు అది కాదు, చూడు నిన్నిప్పుడే డిస్క్వాలిఫై చేస్తున్నాను అని అంటారు. రమాదేవి గారు ఎందుకంత కంగారు పడుతున్నారు, అయినా స్వీట్లో ఎవరైనా కారం తెలిసి వేస్తారు చెప్పండి, వేయరు కదా, ఆ అమ్మాయి అలా వేసింది అంటే దానికి ఏదో రీజన్ ఉండే ఉంటుంది, ఆ రీజన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ మీరు ఇలా అనడం కరెక్ట్ కాదండి. అమ్మా చామంతి అసలు ఏం జరిగిందమ్మా అనేసరికి ఇంక వెంటనే చామంతి, సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను బెంగాలీ స్వీట్ చేయమన్నారు కరెక్టే, కానీ దాంతోపాటు ఇంకొక స్వీట్ కూడా చేశాను, అదొకసారి మీరు ట్రై చేస్తారా సార్ అని అంటుంది. ఇంక వెంటనే అలా చామంతి రోజా వాళ్ళైతే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అంటే ఇది ఆల్రెడీ చేసిందా అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటుంది రోజా.
చామంతి ఎప్పుడైతే పాపం బెంగాలీ స్వీట్ చేస్తూ ఉంటుందో సపరేట్గా ఇంకొక స్వీట్ని కూడా రెడీ చేసుకుంటుంది. ఎలాగో ఇంక పాయసం అయితే చేస్తుంది. సో చేసి ఉంచుకొని ఇది ఎలాగైనా హెల్ప్ అవుతుందేమో అని నార్మల్గా అనుకోకుండా చేసేసరికి అండ్ దట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ బై చామంతి. సో చామంతి ఆ టేస్ట్ చేయగానే ఇంకా ఒక్కసారిగా చామంతి చేసిన పాయసం తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, నిజంగా చాలా బాగుందమ్మా, ఇంత పర్ఫెక్ట్గా పాయసం తినడం నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము. అలాంటిది నువ్వు కావాలనే స్వీట్లో కారం ఎందుకు వేస్తావు? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటారు. వెంటనే రమాదేవి, ఏంటి ఏంటి సార్ మీరు తను చెప్పిన వాటికి ఎందుకు ఇంతలా ఈజీగా నమ్మేస్తున్నారు? అయినా మనం అడిగింది బెంగాలీ స్వీటు, అదే సరిగ్గా చేయలేదు, అలాంటప్పుడు వేరే వాటిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారని అంటారు. లేదు మేడం, ఆ అమ్మాయిపై మాకెందుకో నమ్మకంగా ఉంది. మీరు మాత్రం ఏమీ అనుకోలేకపోతే మీరు హర్ట్ అవుతారు. లేదు, ఆ అమ్మాయి ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి తనకి ఛాన్స్ ఇద్దాం. ఏమా చామంతి, ఇంకొకసారి అరగంట ఛాన్స్ ఇస్తే ఈ స్వీట్ని బాగా చేస్తావా అని అంటారు. తప్పకుండా తప్పకుండా బాగా చేస్తాను సార్ అని అంటుంది. ఏంటి రమాదేవి గారు ఏమంటారు అని అంటారు. అక్కర్లేదు, మీరు ఎలాగో మార్క్స్ వేశారు కదా, వేసుకోండి, కానీ నేను మాత్రం తనకి 0నే వేస్తాను అని చెప్పి అంటుంది. బట్ మిగతా ముగ్గురు మాత్రం 5/5 మార్క్స్ని అయితే ఇచ్చేస్తారు. అంటే అవుట్ ఆఫ్ 20 మార్క్స్కి 15 మార్క్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ రౌండ్లో కూడా చామంతికి 16 మార్క్స్ వస్తాయి. సో 15, 16 రెండు ఇంకా అలా చామంతి అయితే రౌండ్ 3కి అయితే పాస్ అయిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రేమ్ అయితే అలా నిషా దగ్గరికి వస్తాడు. వచ్చి కావాలనే చందు చేతుల్ని కాల్ చేసావు కదా అని అడుగుతారు. నాకెందుకు, నాకేం అవసరం, ఆవిడ చేతుల్ని కాలిస్తే నాకేంటి, కాల్చకపోతే నాకేంటి అని అంటుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. చూసి వెంటనే ఆ వీడియోనైతే తనకి చూపిస్తాడు. చూపించి, ఇదిగో ఆవిడ వదిన గారు కారం కలపడం, నువ్వు కావాలనే హాట్ వాటర్ని తీసుకురావడం, ఇదంతా నాకు క్లియర్గా తెలుసు, నేనంతా రికార్డ్ చేసి పెట్టుకున్నా. ఇది ఒక్కసారి చూపిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటారు. ప్రేమ్ అలా చేయొద్దు అని అంటుంది. అలా చేయకుండా ఉండాలి అంటే ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు, అర్థమైందా అని చెప్పి ప్రేమ్ అయితే పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా అలా చామంతి అయితే 2/2 రౌండ్స్లో గెలిచేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వెంటనే ప్రేమ్ అయితే ఇంకా అలా అక్కడికి వచ్చేస్తాడు. లెవెల్ 3లో ఏంటి అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని వంట చేయాలి. సో అందరికీ బ్లైండ్ ఫోల్డ్స్ వేసేస్తారు. పాపం చామంతి కూడా కళ్ళు మూసుకొని వంట చేస్తుంది. అండ్ ద అల్టిమేట్ విన్నర్ విల్ బి ద చామంతి. రమాదేవి చేతుల మీదుగానే చామంతికి అవార్డు వస్తుంది. సో చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రమాదేవి మాత్రం, నిన్ను తక్కువ అంచనా వేశానే, కానీ నువ్వు ఏదైనా చేయగలవని నాకిప్పుడే అర్థమైంది అని చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుందన్నమాట. వెంటనే తనైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది చామంతి. వెంటనే ఆ 5 కాసుల బంగారాన్ని తీసుకువెళ్ళి ఇంకా అలా నల్లపూసలు గుచ్చుకోవాలి అని చెప్పి గుడికైతే వెళ్తుందనమాట చామంతి. పంతులు గారు, మీరు చెప్పినట్టు ఇదిగోండి నేను రెడీ చేసుకున్నానండి, ఇదిగోండి అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా వాటిని చూపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా ఆ నల్లపూసల కార్యక్రమాన్ని జరిపించుకోవాలి అని అనుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా అదే గుడికి ప్రేమ్ వస్తాడు. వచ్చి దొంగచాటుగా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ప్రేమ్ని అలా దూరం నుండి చూసేసరికి ఒక్కసారిగా ప్రేమ్ దాక్కుంటాడు. ఇంక వెంటనే చామంతి ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుంది చామంతి. కానీ ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇంకా అలా ప్రేమ్ అయితే చూస్తూ ఉంటాడు. పాపం చామంతి కళ్ళు మూసుకొని అలా ఇంకా నమస్కరించుకుంటూ పూజ చేస్తూ ఉంటే ప్రేమ్ అలా వచ్చి చామంతి మెల్లో నల్లపూసలు వేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇవి ఎలా నా మెల్లో పడ్డాయి అని చెప్పి పాపం అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ అలా ఇంకా అన్ని ఎగ్జామ్స్ని చక్కగా రాసేస్తారు కాబట్టి ఇంకా ప్రేమ్ అయితే ఎంతో హ్యాపీగా చామ్ నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. బాబు, ఒకసారి మా నాన్నని వెళ్ళి కలవాలి అనిపిస్తుంది బాబు,
ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్దామా అని అంటారు. ఖచ్చితంగా వెళ్దాం చామని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ప్రేమ్ చామంతి అయితే రామచంద్రయ్య దగ్గరికి హ్యాపీగా బయలుదేరుతారు. రామచంద్రయ్య చామంతిని చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. బిడ్డా చామంతి, నువ్వు నువ్వు నా కోసం వచ్చావు బిడ్డ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ప్రేమ అయితే చామంతిని దగ్గరికి తీసుకుంటారు రామచంద్రయ్య. ఇంక వెంటనే చామంతి, బిడ్డ మీ ఇద్దరి పెళ్ళి అయిపోయిందా బిడ్డ అని అడుగుతారు. అయిపోయింది మావయ్య గారు అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. బాబు అని అంటుంది. అవును చామ్, ఎందుకు మీ నాన్న దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు చెప్పు, మనిద్దరి పెళ్ళి అయిపోయింది కదా చామ్ అని అంటాడు ప్రేమ్. అయితే మీరు నాకు అల్లుడు గారు అనమాట. అల్లుడు గారు, మీకు నేనేమీ ఇచ్చుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అంటారు. అయ్యో మావయ్య గారు, మీరు నాకు మీ అమ్మాయి ఇచ్చారు, అంతకంటే నాకేం కావాలి చెప్పండి, మీరేమి కంగారు పడకండి అని ప్రేమ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది వెంటనే చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.